అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి లాస్ట్ యూనో కొన్ని రోజులుగా కావచ్చు, లేదంటే లాస్ట్ కొన్ని వారాలుగా కావచ్చు, మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో డ్రాగన్ సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ వచ్చింది. సో అదే చాలా ఫెంటాస్టిక్ న్యూస్ డెఫినెట్గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి. ఎందుకంటే అది ఇంకా చాలా అంటే చాలా పెద్ద సినిమా అది. అండ్ ఇండియన్ మూవీ మేకింగ్ని మార్చే కైండ్ ఆఫ్ సినిమా అని అయితే చాలామంది ఇండస్ట్రీ పీపుల్ అయితే అనుకుంటున్నారు దానికోసం. సో అంత హ్యూజ్ కైండ్ ఆఫ్ సినిమా అది. అయితే ఇంకా ఇమీడియట్‌గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చేసింది. అదేంటంటే ఎన్టీఆర్ గారు అండ్ నెల్సన్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి మ్యూజిక్ డైరెక్షన్ అనిరుద్ గారు. సో ఇంకా మాక్సిమం నాకు తెలిసి ఇంకా నెల్సన్ గారు అనిరుద్ గారిని వదలకపోవచ్చని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. ఎందుకంటే నెల్సన్ గారికి చాలా పెద్ద హిట్ ఇచ్చారాయన 'జైలర్' మూవీతో. బేసిక్‌గా అది రజనీకాంత్ గారే యాక్సెప్ట్ చేశారు ఆ విషయాన్ని. అది మ్యూజిక్ వల్లే హిట్ అయింది అంత పెద్దగా అని చెప్పి. సో ఇంకా ఆ రేంజ్‌లో ఆడింది. అండ్ 'జైలర్ 2' కూడా వస్తోంది. ఇప్పుడు 'జైలర్ 2' అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయింది. అండ్ వాళ్ళు తెలుగు మీద కూడా చాలా అంటే చాలా కాన్సంట్రేట్ చేస్తున్నారు. చాలా ప్రియారిటీ ఇస్తున్నారు తెలుగు లాంగ్వేజ్‌కి కూడా. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ సినిమాకి ఫస్ట్ పార్ట్‌కి మంచి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి పార్ట్ 2 మీద కూడా గట్టిగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో ఈ 'జైలర్ 2' అనేది చాలా పెద్దగా ఉంటది. అయితే అది రిలీజ్ అయిన తర్వాత నెల్సన్ గారు ఎన్టీఆర్ గారితో సినిమా అయితే తీయబోతున్నారనమాట. సో అది కూడా చాలా పెద్దగా ఉండబోతుంది. అండ్ అది కూడా కమర్షియల్ సినిమానే మాక్సిమం. అంటే ఒక చిన్న పాయింట్ చుట్టే తిరుగుతది మాక్సిమం. బట్ డెఫినిట్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అండ్ ఆ తర్వాత అనిరుద్ గారి బీజీఎం కోసం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ నాకు తెలిసి ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ హిందీలో చాలా మంచి మార్కెట్ ఉంది. అండ్ తెలుగులో ఆబ్వియస్‌లీ ఇంకా బ్లాక్ బస్టర్ మార్కెట్, అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కన్నడలో కూడా మంచి మార్కెట్ ఉంది, కర్ణాటక సైడ్ కూడా. అండ్ తమిళనాడు సైడ్ కూడా కొంత మంచి మార్కెటే ఉంది. బట్ ఇంకా నాకు తెలిసి ఇప్పుడు 'వార్ 2' రిలీజ్ అవుతది. ఆ తర్వాత 'డ్రాగన్' రిలీజ్ అవుతది. ఇవన్నీ అయిన తర్వాత డైరెక్ట్‌గా ఒక తమిళ్ డైరెక్టర్‌తో సినిమా అవ్వడం వల్ల తమిళ్ మార్కెట్ బాగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. చాలా హ్యూజ్ లెవెల్‌లో బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటది తమిళ్ మార్కెట్. సో ఇట్లాగా అన్ని మార్కెట్స్‌ని కూడా పెంచుకుంటూ వెళ్ళడానికి అసలు చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చిది. బేసిక్‌గా ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ కూడా చాలా పర్ఫెక్ట్ వేలో ఎళ్తోంది. అంటే యూనో ఎన్టీఆర్ గారు కూడా చాలా పెద్ద పొజిషన్‌కి, అంటే పెద్ద స్కేల్‌లో సక్సెస్‌ని చూడడానికి అండ్ పెద్ద స్కేల్‌లో సినిమాల్ని చూడడానికి వాటన్నిటి కోసం ఒక పాత్‌ని క్రియేట్ చేసుకుంటున్నారనమాట ఎన్టీఆర్ గారు. అది చాలా పర్ఫెక్ట్ వేలో ఉంది అదైతే మాత్రం. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫర్దర్ మూవీస్ అన్నీ మీరు చూసినట్టయితే అన్నీ గూడా డెఫినిట్‌గా ఎంతో కొంత ఇంపాక్ట్ ఇచ్చేవే. అంటే ఆయన కెరియర్ గ్రాఫ్‌ని ఇంకా పెంచేసేవే. సినిమా సినిమాకి గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది గదా! సో అదనమాట నేను చెప్పే పాయింట్. ఇప్పుడు బేసిక్‌గా 'వార్ 2' ఉంది. 'వార్ 2' అనేది చాలా అంటే చాలా పెద్ద సినిమా. అండ్ దానికి హిందీలో గావచ్చు, తెలుగులో గావచ్చు, తమిళ్‌లో గావచ్చు, 3 చోట్ల కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అండ్ యూనో దీనివల్ల ఎన్టీఆర్ గారికి హిందీ మార్కెట్ చాలా బాగా బిల్డ్ అవుతది. అంటే ఆల్రెడీ ఉంది, అది ఇంకా పెరుగుతది. ఇప్పుడు ఒక 5 అంతస్తుల అపార్ట్‌మెంట్ ఉండి దాని మీద ఇంకో 10 అంతస్తుల ఎక్స్‌ట్రా ఫ్లోర్స్ కడితే ఎలాగుంటది? సో సేమ్ అదే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటది. సో ఆల్రెడీ హ్యూజ్ మార్కెట్ ఉంది. బట్ దాన్ని ఇంకా పెద్దది చేస్తదది. సో అదనమాట పాయింట్ అక్కడ. సో డెఫినిట్‌గా హిందీ మార్కెట్ అనేది బాగా బిల్డ్ అవ్వబోతుంది అనిపిస్తుంది 'వార్ 2' తర్వాత. సో దాని తర్వాత వచ్చే సినిమా 'డ్రాగన్'. అండ్ 'డ్రాగన్' తర్వాత ఎయిదర్ 'దేవర 2' వస్తది. లేదు అంటే
నెల్సన్ గారి సినిమా అయినా వస్తది. ఇప్పుడు ఏదొచ్చినా 'దేవరా 2'కి కూడా డెఫినిట్‌గా హిందీలో మినిమమ్ టు మినిమమ్ 300,00,00,000 నెట్ కలెక్షన్స్ అయితే చూస్తాం మనం 'దేవరా 2'కి. ఎందుకంటే 'దేవరా' ఫస్ట్ పార్ట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎస్పెషల్లీ ఆ స్టోరీ, ఆ మ్యూజిక్, తర్వాత క్లైమాక్స్ పార్ట్ వీటన్నిటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట హిందీలో. సో, డెఫినిట్‌గా 'దేవరా పార్ట్ 2' కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అంటే మరీ రికార్డులు తిరగరాసే రేంజ్ కాకపోయినా డెఫినిట్‌గా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అండ్ అది ఆయన నెక్స్ట్ సినిమాలకి బాగా హెల్ప్ అవుతది. ఇప్పుడు 'వార్ 2' ఏదైతే కలెక్షన్స్ 'వార్ 2' ఏదైతే ఇంపాక్ట్ ఉంటదో అదంతా కూడా ఎన్టీఆర్ గారి నెక్స్ట్ 'డ్రాగన్' మూవీకి హెల్ప్ అవుతది. 'డ్రాగన్' మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతది. అండ్ అదయిన తర్వాత మనకి 'దేవరా 2' వచ్చినా, 'నెల్సన్' గారి సినిమా ఏదొచ్చినా కూడా అది చాలా గట్టిగా కొడతది. అండ్ ఈ వీటన్నిటితో పాటు దీని తర్వాత 'డ్రాగన్ 2' వస్తది మనకి. సో, ఇదే బేసిక్‌గా ఎన్టీఆర్ గారి ఆర్డర్. సో, 5 సినిమాలైతే రాబోతున్నాయి ఆయనవి. సో, 5 సినిమాలేంటి? ఒకటి ఇప్పుడు 'వార్ 2', నెక్స్ట్ వచ్చి 'డ్రాగన్', ఆ నెక్స్ట్ వచ్చి మాక్సిమం 'దేవరా 2' అనుకుంటున్నా. ఆ నెక్స్ట్ 'నెల్సన్' గారి సినిమా. అండ్ ఈ 2 కూడా 6 నెలల గ్యాప్‌లోనే వచ్చేయొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఎప్పుడు రిలీజ్ అయినా గూడా. అండ్ ఆ నెక్స్ట్ వచ్చి 'డ్రాగన్ 2' బట్ దానికి కొంచెం టైం పట్టొచ్చు. మైట్ బీ ఈలోపు ఎన్టీఆర్ గారు వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేసినట్టయితే ఇంకా అదే ముందొచ్చేయొచ్చు. ఎందుకంటే 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు 'సలార్ 2'కెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ ఐదర్ 'డ్రాగన్ 2'కొస్తారు లేదంటే 'కేజీఎఫ్ 3'కెళ్తారు. సో, 'కేజీఎఫ్ 3' చాలా పెద్ద ఫ్రాంచైజ్ అవ్వచ్చు అని అనుకుంటే 'కేజీఎఫ్ 3'కెళ్తారు. సో, అట్లా 'కేజీఎఫ్ 3'కెళ్ళి ఆ తర్వాత రావచ్చు. లేదంటే 'డ్రాగన్ 2'కే రావచ్చు. సో, చెప్పలేం కాబట్టి అది లేట్ అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి కాబట్టి సో, దానికి మధ్యలో ఇంకా వేరే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చేయొచ్చు. మేబీ 'వెట్రిమారన్' గారి ప్రాజెక్టే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు 25లో మనకి 'వార్ 2' వస్తది. 26లో 'డ్రాగన్' వస్తది. 27లో 'దేవరా 2' అండ్ 'నెల్సన్' ఈ 2 సినిమాలు కూడా 27లోనే వచ్చేయొచ్చు మాక్సిమం మనకి. ఒకళ్ళు కొంచెం అటు ఇటు అయినట్టయితే ఒకటి 27, 28 అవుతది. సో, ఇప్పుడు ఈ గ్యాప్ అంతా కూడా మరింకా ప్రశాంత్ నీల్ గారు అంటే 26లో 'డ్రాగన్' అయిపోయిన తర్వాత ఆయన 27 ఎండింగ్‌కో, 28 స్టార్టింగ్‌కో 'సలార్ 2' రిలీజ్ చేసుకుంటారు. సో, నెక్స్ట్ 'కేజీఎఫ్ 3' మీద కాన్సంట్రేట్ చేస్తే ఆయన మళ్ళీ 29 ఎండింగ్ దాకా మనకు దొరకరు. సో, ఆ తర్వాత తీస్తారు. సో, 2030లోనో ఎప్పుడో రిలీజ్ ఉంటది. ఏది 'డ్రాగన్ 2'. సో, అట్లా అనమాట. సో, కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలున్నాయి. బట్ ఎనీహౌ మొత్తానికి అలా లేట్ అయినట్టయితే ఈ గ్యాప్‌లో ఇంకోటి ఏదైనా యాక్సెప్ట్ అయిపోవచ్చు. అండ్ మేబీ 'వెట్రిమారన్' గారితోనే ఉండొచ్చు. చెప్పలేం. అండ్ బేసిక్‌గా 'అట్లీ' గారి సినిమా అది చాలా పెద్దదనుకున్నారు. అంటే 'అట్లీ' గారిది కొంచెం అంతా కన్‌ఫ్యూజ్ అయిపోయిందండి. అంటే 'అల్లు అర్జున్' గారితో అనుకున్నారు, 'ఎన్టీఆర్' గారితో అనుకున్నారు. బట్ లాస్ట్‌కి ఆయనది వేరేది ఫైనల్ అయింది. 'రజనీకాంత్' గారు అండ్ 'సల్మాన్ ఖాన్' గారు మల్టీ స్టార్ ఫైనల్ అయిందనమాట ఆయనది. సో, అది కంప్లీట్‌గా ఇంకా డిఫరెంట్ ఉంటది నాకు తెలిసి. సో, అది వేరు. సో, నేనేమంటున్నానంటే ఇక ఆయనతో మాక్సిమం సినిమా ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. బట్ ఖచ్చితంగా 'వెట్రిమారన్' గారితో ఉండొచ్చు. లేదంటే ఎవరైనా కన్నడ డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా. దేర్ ఇస్ ఎ ఛాన్స్ మలయాళం డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వచ్చు. ఎట్లైనా జరగొచ్చు. లేదా హిందీ డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వచ్చు ఇన్ని జరిగిన తర్వాత. అంతే కదా! సింపుల్. సో, లేదంటే మన దగ్గర బేసిక్‌గా 'సుకుమార్' గారితో మళ్ళీ సినిమా ఉందంటున్నారు. ఎన్టీఆర్ గారికి. అంటే 'సుకుమార్' గారు 'రామ్ చరణ్' గారితో సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారితో గాని, 'అల్లు అర్జున్' గారితో గాని మళ్ళీ సినిమా అంటారు. అంటే ఐదర్ 'పుష్ప 3' ఆర్ లేదు అంటే ఇంకా ఎన్టీఆర్ గారితో సినిమా చేసి ఎన్టీఆర్ గారితో అయిపోయిన తర్వాత అప్పుడు 'పుష్ప 3'కెళ్తారు 'సుకుమార్' గారు అనే పాయింట్ కూడా ఉందనమాట. సో, ఈ వెర్షన్ కూడా వినబడుతోంది. సో, దేర్ ఇస్ ఎ ఛాన్స్ అండ్ మైట్ బి ఇవన్నీ కూడా ఇట్లా అయిపోయిన తర్వాత మేబీ బాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి కూడా అప్రోచెస్ ఉంటాయి. ఆబ్వియస్‌లీ అట్లా మారుతా ఉంటది. డెఫినిట్‌గా ఎన్టీఆర్ గారైతే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చాలా గట్టిగా బిజీ అయిపోతారు. అదైతే క్లియర్. అండ్ ఇంకా రెగ్యులర్ షూట్స్ ఉంటాయి ఎన్టీఆర్ గారికి. ఇంకా దట్స్ క్లియర్ అనమాట. అండ్ ఇక అంటే నా గెస్ అయితే 2025వ సంవత్సరం నుంచి ఎన్టీఆర్ గారు సంవత్సరానికి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారని నా ఫీల్. అంటే 2025, 26, 27, 28, 29, 30 అలా ఎళ్తానే ఉంటాయి నాకు తెలిసి. సో, హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే రిలీజ్ అవ్వాలని కోరుకుందాం మనమందరం కూడా. సో, నాకు తెలిసి 'ఎన్టీఆర్ నెల్సన్' గారి సినిమా మాక్సిమం 2027లో ఉంటది. చాలా గట్టిగా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ 'దేవరా'కి అనిరుద్ గారి మ్యూజిక్ చాలా బాగా ప్లస్ అయింది. చాలా బాగా అడ్వాంటేజ్ అయింది. ఆ సీన్స్‌కి సెట్ అయింది మొత్తం అంతా గూడా. సో, ఇప్పుడు డెఫినిట్‌గా ఈ సినిమాకి గూడా ఇంకా బ్లాస్టే ఉంటది. అండ్ ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ టాప్ లెవెల్ ఇంకా నాకు తెలిసి. సో, లెట్స్ సీ చూద్దాం.
సో ఎన్టీఆర్ గారి లైనప్ అయితే మాత్రం మ్యాసివ్గా ఉంది, అదైతే క్లియర్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాం, ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.